ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి సమగ్ర సర్వేపై మాట్లాడిన తీరు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాయి ముఖ్యమంత్రి గారు. ఏమన్నా కనీస జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా చేసే పనేనా? ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా? దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు మాటలు. అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రాగానే అదే పని గొప్ప ఎలా అయిపోయింది, వాళ్ళు చేస్తే తప్పెలా అయింది, ఒక్కసారి ప్రజలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడుతుంది. రోజు రోజుకు ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి మీరు ఏదో చేస్తామని వచ్చి ఏదో చూపిస్తున్నారని జనాలు మాత్రం నిక్కచ్చిగా మాట్లాడుకుంటారు సార్. ఒక్కసారి ఆలోచించండి.